తివాచిపరిచినట్టు ఉండే పచ్చిని పచ్చిక బయళ్ళు, చల్లని గాలులు, వీచే చెట్లు, ఇలా ప్రకృతి గురించి చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవేమో. ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో అందాలు, ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు, గలగల పారే సెలయేరులు, కోయిల పాటల వసంతాలు, మట్టి వాసనల వర్షాలు, ఎన్నో అద్భుతాలు మన కోసం ప్రకృతి ప్రసాదించిన వరాలు. పల్లె అనేది కొన్ని నివాసాల సముదాయం. ఇది నగరం కంటే చిన్నది, గూడెం కంటే పెద్దది. చారిత్రకంగా వ్యవసాయం, గ్రామాల ఏర్పాటుకు పట్టుకొమ్మ. ఇలాంటి గ్రామమే మా పల్లెటూరు, కొత్తపల్లి గ్రామం. ఇది హైదరాబాద్కు 90 కిలోమీటర్ల దూరంలో ఒకప్పటి మహబూబ్ నగర్ జిల్లాలో భాగంగా ఉంటూ ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో భాగంగా రూపుదిద్దుకుంది మా కొత్తపల్లి గ్రామం. చాలా చెరువులు వర్షం మీద ఆధారపడతాయి, కానీ గొలుసుకట్టు చెరువులు అంటే ఒక ఊరి చెరువు నిండి అలుగు పోస్తే ఆ వృధా నీరు మరో కుంటల్లోకి వెళ్తుంది. అలాంటి చెరువే మా ఊరి చెరువు. కుంటల్లోకి, బావుల్లోకి తూముల ద్వారా చేరవేసిన నీళ్లు వానలు, వంకల ద్వారా పారుకుంటూ దిగువన ఉన్న పంట పొలాల్లోకి పారుతుంది. భూమి యొక్క సారాన్ని పరీక్షించి తెలుసుకునే పద్ధతిని భూసార పరీక్ష అంటారు. భూమి మొక్కలకు కావలసిన పోషకాలను అందిస్తూ మొక్క పెరుగుదలకు, దిగుబడిని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రైతు నేల యొక్క పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వలన ఏ నేలలో ఏ పంట వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకొని మంచి దిగుబడులు ఇచ్చే పంటను పండించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రకృతిని ప్రేమించడంలో, ఆస్వాదించడంలో అన్ని జీవరాశులలోకెల్లా గొప్ప జీవి పక్షి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉదయాన్నే లేచి తన గూటి నుండి బయలుదేరి ప్రకృతి ఒడిలోకి వచ్చి శ్రేద తీరుతున్న ఈ పక్షిని చూడండి. ప్రకృతిలోని రమణీయతను ఆస్వాదిస్తూ స్వేచ్ఛగా ఈ జలధారలో పరవశితమై ఎలా శ్రేద తీరుతుందో చూడండి. అలా జలధారలో ఉంటూ ఆనందంతో పరవశితమవుతుంది. మెల్లగా తన గూటికి చేరుకుంటుంది. ప్రకృతి ప్రసాదించే వాటిలో గొప్ప ఆహార పదార్థాలు కూరగాయలు జీవన విధానంలో ముఖ్య భూమిక పోషిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యవసాయం మానవ చరిత్రలో అతిపెద్ద అంశం. ప్రపంచ సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ అభివృద్ధి ఒక కీలక అంశం. అందులో ముఖ్యమైనది మన నిత్య ఆహారమైన వరి. ఈ వరిని ముఖ్యంగా 2 ఋతుకాలలో పండిస్తాం. ఒకటి రబీ, 2 ఖరీఫ్. రబీ అనగా చలికాలం చివరిలో వేసే పంట, ఖరీఫ్ అనగా వర్షాకాలంలో వేసే పంట. వ్యవసాయ క్షేత్రంలో పశు సంవర్ధన అత్యంత కీలకం. పశువుల పట్ల ప్రేమగా వ్యవహరించడం మానవాళి యొక్క ధర్మం. ఇందులో ముఖ్యంగా పెంపుడు జంతువులు. చాలా సంవత్సరాల నుండి అనగా పురాతన ఈజిప్టు వంటి ప్రారంభ నాగరికతల సమయానికి పశువులు, మేకలు, గొర్రెలు పొలాల్లో పెంచబడ్డాయి. ప్రకృతితో మనం గడిపిన మధుర జ్ఞాపకాలను ఒక గుర్తింపుగా దాచుకోవడానికి చేసే నా ఈ యొక్క చిన్న ప్రయత్నం. మట్టిలో మాణిక్యాలు అని మనం ఎప్పుడూ వింటుంటాం. అందులోని ఒక మాణిక్యం ఎంతో ఆనందంగా ప్రకృతితో ఒక శ్రేయోభిలాషిలాగా, ఒక నేస్తంగా తను గడుపుతుంది. ప్రకృతి ప్రసాదించిన వాటిలో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. దాన్ని వ్యవసాయానికి చాలా రకాలుగా ఉపయోగిస్తాం. మన సమాజంలో తల్లితో సమానంగా తండ్రి కూడా సమానమైన ప్రేమ అందిస్తానడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తనలో ఉన్న భావోద్వేగాలను బయట పెట్టుకోలేక బయటకు చాలా గంభీరంగా కనిపిస్తూ ఉండే వ్యక్తి నాన్న. ఒక పండు యొక్క మూల ఆధారం వృక్షం, కానీ ఆ రెండిటి యొక్క మూలం భూమి. నాన్న కూడా అంతే. ప్రకృతి ప్రసాదించిన గొప్ప వాటిలో నీటి యొక్క పాత్ర చాలా కీలకం. దానిని వ్యవసాయానికి చాలా రకాలుగా ఉపయోగిస్తాం. అందులో ముఖ్యమైనది డ్రిప్ ఫార్మింగ్. దీనిని బిందు సేద్యం అంటారు. తేలికైన ఇసుక, నల్లరేగడి భూముల్లో ప్రతి మొక్కకు నీరు ఒకే మోతాదులో అంది అవి ఏపుగా పెరుగుతాయి. ప్రతి మొక్కకు కావలసిన నీటిని లీటరల్ పైపుల ద్వారా బొట్లుగా నేల ఉపరితలం మీద అనగా మొక్క యొక్క వేరు వ్యవస్థకు దగ్గరగా స్వల్ప పరిణామంలో అనగా గంటకు 1 నుండి 2 లీటర్లు అందించే విధానాన్ని బిందు సేద్యంగా చెప్పుకోవచ్చు. పసిపిల్లలు ప్రకృతి యొక్క శ్రేయోభిలాషులు అనడంలో ఆశ్చర్యం లేదు. ఆ భగవంతుడి కృప, దయ, కరుణను పొందడంలో ప్రకృతి కీలక పాత్ర పోషిస్తుంది. అందులో ముఖ్య పాత్ర పోషించేవి పూలు. భగవంతుడికి ఎంతో ప్రీతిదాయకం ఈ పూలు. తల్లి కూతుర్ల అనుబంధం ఒక వృక్షానికి, పండుకి ఉన్నంత అనుబంధం. మాతృమూర్తి ప్రీతిని ప్రకృతితో పోలుస్తూ చూపించాలనే నా యొక్క చిన్న ప్రయత్నం. మన దేశం సాంప్రదాయ వేడుకలకు పుట్టినిల్లు. గ్రామీణ పండుగలు నిత్యం ఏదో ఒక చోట సాగుతూ
ఉంటాయి. ప్రకృతిలో నీరు, భూమి, గాలి, ఆకాశం, పక్షులు వీటన్నిటిని ఐకమత్యమే ప్రకృతి. అలాంటి ఐకమత్యకు పుట్టినిల్లు మా పల్లెటూరు. ఐక్యత ఉన్న చోటనే ఆరోగ్యం, ఆనందం. ఇదే ఈ ప్రకృతి మనకిచ్చే గొప్ప సందేశం.